ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అనేక మంది నేతల అసంతృప్తికి ప్రధాన కారణమవుతున్నాయి. మనకు తెలుసు గట్టిగా 3 నుంచి 4 నెలల లోపే రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రేపో మాపో అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేయాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడే వైసీపీకి అతిపెద్ద సమస్య వచ్చి పడింది. వాస్తవానికి అభ్యర్థుల జాబితాలో ఒక 5 మందినో 10 మందినో 15 మందినో మార్చడం అనేది కామన్. 175లో ఒక 10-15 మార్చుకోవచ్చు. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 80కి పైగా అభ్యర్థులను మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టిస్తుంది. మరి ఎందుకు మారుస్తున్నాడు? నిజంగా అభ్యర్థులందరూ గెలిచేవాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి ఒక్క అభ్యర్థిని కూడా మార్చడు. అభ్యర్థులు ఓడిపోయేవాళ్ళు కాబట్టే దాదాపు 80 మందిని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడే వచ్చి పడింది అసలు సమస్య. అది అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకత, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మార్చాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థులనా లేదా జగన్మోహన్ రెడ్డి అనేది మనకు క్లారిటీ వస్తుంది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు, దాన్ని గెలవడానికి ముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. అంటే మీ బొమ్మ చూసి ఓట్లేస్తారా లేకపోతే స్థానిక అభ్యర్థులను చూసి ఓట్లేస్తారా అని మీరు భావిస్తున్నారా అని చెప్పి అడిగిన ఒక ఇంటర్వ్యూ ప్రశ్నకి 100కు 100% నన్ను చూసి ఓటేస్తారు, నా పార్టీని చూసి ఓటేస్తారు, నా పార్టీ సింబల్ను చూసి ఓటేస్తారు. స్థానిక అభ్యర్థి ప్రభావం అనేది దాదాపు ఉండదు. ఎక్కడైనా ఒకటి అరా అభ్యర్థి మంచితనం ఏదైనా ఉంటే అది ఉపయోగపడాలి తప్ప, అది నాకు అదనంగా బెనిఫిట్ అవుతుంది తప్ప, అక్కడ ఓటు అనేది జగన్మోహన్ రెడ్డి చూస్తారు, సింబల్ను చూస్తారు, గుద్దుతారు. ఇది జగన్మోహన్ రెడ్డి అక్షరాలా మాట్లాడిన మాట. అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు ఓట్లేశారు 2019లో. ఓకే, ఒప్పుకుందాం. మరి 2024లో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయకండి, ఈసారి అభ్యర్థిని చూసి ఓటేస్తారా? ఎవరిని చూసి ఓటేస్తారు? జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారు. సో జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పాలన చేస్తుంటే ఆటోమేటిక్గా ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి మంచి పాలన చేసి ఉండకపోతే ఓట్లేయరు. మరి ఇక్కడ మాత్రం అభ్యర్థుల ప్రమేయం ఏముంది? పైగా ఈ 4.5 ఏళ్లలో ఎప్పుడైనా ఎమ్మెల్యే అభ్యర్థులు మీ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడైనా కనపడ్డారా? ఒక శంకుస్థాపన కానీ, ఒక ప్రారంభోత్సవం కానీ, లేదా ఇంకొక కార్యక్రమం కానీ, ఒక మీటింగ్ కానీ, ఏ రూపంలోనైనా సరే మీ ప్రాంత ఎమ్మెల్యే అభ్యర్థులు మీకు కనపడ్డారా? దాదాపుగా కనపడలేదు కదా. మరి 4.5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రాలేదు. ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి ఏమో అక్కడ నేను నొక్కుతున్నాడు, అవి ప్రజల ఖాతాల్లోకి వెళుతున్నాయి. సరే, రూపాయి వచ్చిందా 10 రూపాయలు వచ్చిందా పక్కన పెట్టండి, వచ్చాయి. ఇంకా క్షేత్రస్థాయిలో ఏదైనా చిన్న పనులు ఉంటే వాలంటీర్లతో చేయించేస్తున్నాడు. మరి ఎమ్మెల్యేలు ఏమైపోయారు? దిష్టి బొమ్మలు అయిపోయారు. దిష్టి బొమ్మలు అయిపోయారు. మరి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఏముంది? ఏదైనా కార్యక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేస్తే ప్రజలతో మమేకం అవడానికి అవకాశం ఉంటుంది. నువ్వెక్కడ ఇన్వాల్వ్ చేసావు? నువ్వు అక్కడేమో బటన్ నొక్కుతానంటావు, ఇక్కడేమో వాలంటీర్ల చేత అన్ని కార్యక్రమాలు చేయించేస్తావు. మధ్యలో ఎమ్మెల్యే అభ్యర్థులు డమ్మీలు కదా. రాష్ట్రంలో పంచాయతీ సర్పంచులను ఏ విధంగా అయితే డమ్మీలుగా మార్చాడో ఎమ్మెల్యేలను కూడా అదే విధంగా డమ్మీలుగా మార్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి కాబట్టి ఎమ్మెల్యేలు కావాలి, అంతే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యేలతో పని లేదు. మళ్ళీ ఎన్నికలప్పుడు వాళ్ళకు ఓటేస్తే చాలు. జగన్మోహన్ రెడ్డి విధానం అదే. ఈ 4.5 ఏళ్లలో ఎప్పుడూ కనపడిన ఎమ్మెల్యే ఇప్పుడు గడప గడపకు కార్యక్రమానికి వెళ్తే గళ్ళాబట్టి నిలదీస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, మీరు గడప గడపకు కార్యక్రమానికి వెళ్ళండి, దాన్ని బేస్ చేసుకునే నేను మీకు సీట్లు ఇస్తాను అంటాడు. వెళ్ళడానికి ఎమ్మెల్యేకి ఏమి నొప్పి లేదు. సీట్ ఇస్తానంటే గడప గడపకి కార్యక్రమానికి వెళ్ళడానికి ఇబ్బంది ఏముంది? కానీ వెళ్ళిన తర్వాత అసలు సమస్య వచ్చింది. గల్లాబట్టి నిలదీస్తున్నారు ప్రజలు. చాలామంది ఎవరు బాబు నువ్వు, నిన్ను ఎప్పుడు చూడలేదని అడిగే పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు తిరగలేక అన్ని వీధుల్లో తిరిగితే నిలదీస్తున్నారని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వీధుల్లో 1-2 ఇళ్ళు తిరిగి మమ అనిపించి ఫోటోలు తీసి సెంట్రల్ ఆఫీస్కి పంపేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తొంగుంటున్నారు. ఎందుకనంటే సమస్యల మీద నిలదీస్తున్నారు, స్థానిక సమస్యల మీద నిలదీస్తున్నారు. మరి అంతే కదా. మరి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కదా. ఒక నియోజకవర్గంలో సమస్యలు పెండింగ్లో ఉన్నాయి అంటే దానికి ఎమ్మెల్యే బాధ్యుడు కాదు. దానికి జగన్మోహన్ రెడ్డి నిధులు ఇచ్చి ఎమ్మెల్యే పనులు చేయకపోతే అది తప్పు. మిగిలిన 175 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల పనులు జరిగి నీ నియోజకవర్గంలో పనులు జరగకపోతే అది ఎమ్మెల్యే తప్పు. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలతో పాటు నీ నియోజకవర్గానికి నిధులు వచ్చి ఉంటాయి. కానీ అసలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి నిధులు లేవు కదా. రహదారుల గురించి మాట్లాడుకోండి, అన్నీ ఎందుకు. కానీ మనకి రాష్ట్రంలో రహదారులు ఏ విధంగా ఉన్నాయి? మీరు రోజు తిరిగే రహదారి ఏ విధంగా ఉందో ఒకసారి మీరే గుర్తు తెచ్చుకోండి. ఎంత అధ్వానంగా ఉంది. మనం ఒక రహదారి మీద వెళ్ళేటప్పుడు గోతులుంటే మీ ఎమ్మెల్యేని తిడతారా, మీరు ముఖ్యమంత్రిని తిడతారా? జగన్మోహన్ రెడ్డే కదా తిట్టేది. ఇదేం రోడ్ల నాయన ఇంత దరిద్రంగా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కదా తిట్టేది. అంటే వ్యతిరేకత ఎమ్మెల్యే మీద ఉందా, జగన్మోహన్ రెడ్డి మీద ఉందా? 2019లో నా మొహం చూసి ఓటేశారన్న జగన్మోహన్ రెడ్డి 2024లో కాన్ఫిడెంట్గా నా మొహం చూసి ఓటేస్తారని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అందుకని ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి
మీ మీద వ్యతిరేకత ఉంది, మీరుంటే ఓడిపోతారు, పార్టీ గెలిస్తే మీకు ఏదో ఉపయోగం ఉంటుంది, కాబట్టి ఈసారికి మీరు తప్పుకోండి అని చెప్పి చెప్తున్నాడు. ఎమ్మెల్యేలు తల బాదుకుంటున్నారు. అసలు మేము గెలిచిన తర్వాత చేసింది లేదు, సచ్చింది లేదు, మా మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుందయ్యా? మేము ప్రజల్లోకి వెళ్ళలేదు, అలాగని ప్రజల కష్టాలు తీర్చలేదు, అలాగని కష్టాలు పాలు చేయలేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మొత్తం చేసింది నువ్వే. దానికి ఆ వ్యతిరేకత మా నెత్తి మీద రుద్దితే ఎలా? నువ్వు చేసిన విధానాల వల్ల మా మీద వ్యతిరేకత వచ్చింది, అంతేగాని మేము చేసిన పనుల వల్ల మా మీద వ్యతిరేకత రాలా అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు తలలు బాదుకునే పరిస్థితి. మరి ఎమ్మెల్యే లాజిక్ కూడా కరెక్టే కదా. ఎమ్మెల్యే ఏదైనా తప్పుడు పనులు చేసుండి, అక్కడ ఏమైనా దోపిడీలు దౌర్జన్యాలు చేసుండి ఆ వ్యతిరేకతగా నా వ్యక్తి మీద ఉంటే నువ్వు ఆ వ్యక్తిని మార్చాలా. అలాంటివి అక్కడక్కడ ఉంటాయి, ఉండవని నేను చెప్పను. కానీ 80 మంది ఎమ్మెల్యేలు అసలు చరిత్రలోనే, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇప్పుడు కానివ్వండి, దాదాపుగా 70-80 మంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చే పరిస్థితి ఎప్పుడూ రాలా. మన కేసీఆర్ కూడా దాదాపు 9 మందిని మార్చినట్టున్నాడు, అంతే. 9 మందినో 10 మందినో మార్చినట్టున్నాడు, పెద్దగా మార్చలేదు ఏది 119 స్థానాలకి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దాదాపు 50%కు పైగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందా అంటే అది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత. అంటే మంచి జరిగితేనేమో అంతా జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. అప్పుడు 151 స్థానాలు వచ్చినప్పుడేమో ఎమ్మెల్యేల పాత్ర ఏమీ లేదు, మొత్తం నా గొప్పతనమే అన్నావు. ఇప్పుడేమో వ్యతిరేకత వచ్చేటప్పటికి అబ్బాయి నాదేమీ లేదు, మొత్తం ఎమ్మెల్యేలదే అంటున్నావు. ఇదే నాకు అర్థం కావట్లా. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి విధానాల వల్లే రాష్ట్రంలో ప్రజలు ఎమ్మెల్యేలు నిలదీయడం జరుగుతుంది. ఏంటది? ఒకటి, వాళ్ళ జీవన ప్రమాణాలు అనేవి తగ్గిపోయి భారం పెరిగింది, రోజువారీ ఖర్చులు పెరిగాయి. నువ్వు పెంచిన చెత్త పన్ను దగ్గర మొదలుపెట్టి, ఇంటి పన్ను దగ్గర మొదలుపెట్టి, ఆస్తి పన్ను, అలాగే విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలతో పాటు వాహనాల మీద గ్రీన్ ట్యాక్స్ పేరుతో కూడా దొరికిన కాడికి వాళ్ళ మీద బాదుడు. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచాడు, బస్ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. దానికి అదనంగా ఎప్పుడూ లేని చెత్త పన్ను ఒకటి తీసుకొచ్చి నెత్తి మీద రుద్దాడు. అయిగాక పాతగా కట్టుకున్న వీళ్లకు ఓటీఎస్ పేరుతో 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి వాళ్ళ నుంచి డబ్బులు గుంజాడు. సో నువ్వు ఇచ్చేది రూపాయి, వాళ్ళ నుంచి పీకేది 10 రూపాయలు. మరి ప్రజలకు తెలియదా? ఒక సాధారణ బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ అన్నీ కూడా రోజువారీ ఖర్చును లెక్కేసుకుని బ్రతుకుతారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డిలా విచ్చలవిడిగా జిమ్మేసి బ్రతకరాళ్ళు. ఒక 1000 రూపాయలు, 2000, 3000 ఉంటే ఒక నెల గడుస్తుందని ఒక అవగాహన వాళ్ళకి. కానీ ఇప్పుడు అది 2 రెట్లుగా మారింది. చివరికి మద్యం రేటు సాధారణంగా కష్టపడే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఖచ్చితంగా ఆ రోజుకు క్వార్టర్ అనే వేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పగలంతా కష్టపడతారు, సాయంత్రం ఒక క్వార్టర్ వేస్తారు ఖచ్చితంగా. సో ఇప్పుడు అందులో కూడా మిగట్లేదు కదా. ఒకప్పుడు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 200 చేసావు. ఆడి రోజంతా కూలి చేస్తే వచ్చేదే 400. అందులో 200 తాగేసి 200 ఇంట్లో ఇస్తే కుటుంబం ఎలా గడిచేది? ఆయన జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అన్నాడు అనుకోండి, ఇక దాని గురించి మనం మాట్లాడకూడదు, మనం ఎంత మాట్లాడితే అంత తప్పు. కాబట్టి ఇలాగా అన్ని వర్గాల మీద జగన్మోహన్ రెడ్డి భారం మోపాడు, ఆ వర్గం ఈ వర్గం కాకుండా. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నుంచి పీకేది చెప్పడు, ఇచ్చింది మాత్రమే చెప్తాడు. నేను బటన్ నొక్కానని చెప్తాడు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. అందుకనే ఈరోజు గడప గడపకు కార్యక్రమానికి వెళ్తే ఎమ్మెల్యేలను గల్లాపట్టి నిలదీస్తున్నారు. అందుకనే వాళ్ళు బయటికి వెళ్తారు ఎమ్మెల్యేలు. కానీ జగన్మోహన్ రెడ్డి మీరు గడప గడపకి వెళ్ళాలంటాడు. సో దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఓడిపోతున్నావన్నా, ఎన్నికల బరిలో నుంచి తప్పుకో అన్న చావు కబురు చల్లగా చెబుతున్న జగన్మోహన్ రెడ్డి. సో ఇటీవల సీఎం క్యాంప్ ఆఫీస్కి ఫోన్లు వస్తున్నాయి, అందులో పరుగులు పెడుతున్నారు, మనకు తెలుసు కదా. అలాగే చావు కబురు చల్లగా ఎలా చెప్తున్నాడంటే, నువ్వు ఓడిపోతున్నావన్న ఈసారి నీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, మరి ఈసారికి నువ్వు నీ నియోజకవర్గం నుంచి తప్పుకో, మన పార్టీ గెలిస్తే నీకు ఏదో చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడంట. ఈ ఎమ్మెల్యేలు ఏమంటారు? నా మీద వ్యతిరేకత ఉండటం ఏంటి, నేను ఓడిపోవడం ఏంటి, అసలు నేను గెలిచిన తర్వాత చేసింది లేదు, సచ్చింది లేదు, నేను మంచి చేయలేదు, ప్రజలకి చెడు చేయలేదు కదా, నా మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? నా మీద వ్యతిరేకత కాదయ్యా, అది మీరు తీసుకున్న విధానాల వల్ల వచ్చిన వ్యతిరేకత. అక్కడ నేను కాదు, నా ప్లేసులో మీ భారతీ రెడ్డి నిలబెట్టిన ఆ వ్యతిరేకత ఉంటుంది, ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయాలు అవి, నా నెత్తి మీద ఎందుకు రుద్దుతారని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ కూడా గొగ్గోలు పెట్టే పరిస్థితి. సరే అవన్నీ జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదనుకోండి, అదే చెప్పింది. 2019లో నా ఫోటోలు చూసి ఓటేస్తా అన్నారు, ఇప్పుడేమో 2024లోనేమో మీరు మారని మిమ్మల్ని చూసి ఓటేస్తారని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. పైగా 175 ధీమా అనేది లేదు, ఆల్రెడీ పోయింది. ఈ మధ్యన చూడండి ఎక్కడ 175 మాట అనేది ఎత్తట్లేదు. సొంత ఎమ్మెల్యేలపై వ్యతిరేక ముద్ర, లోపల రగిలిపోతున్న నేతలు. ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంటే ఇన్నాళ్ళు జగన్ ఏం చేస్తున్నట్టు? ఒక్కసారైనా పిలిచి అప్రమత్తం చేశారా? సీటు మార్చితే వ్యతిరేకత పోతుందా?
బటన్ నొక్కిడే గెలిపిస్తుందనే ధీమా ఏది? గడప గడపకు ప్రాతిపాదికగానే టిక్కెట్లని వెల్లడి. ఎమ్మెల్యేల అభివృద్ధిపైనే నిలదీస్తున్న జనం. సమాధానాలు చెప్పలేక నేతల సతమతం. ఇప్పుడే చెప్పే కదా నేను, ఈయన గడప గడపకి వెళ్ళి అంటాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమో స్థానిక సమస్యల మీద నిలదీస్తారు. రోడ్డు దగ్గర నుంచి, డ్రైనేజీల దగ్గర నుంచి, జగనన్న ఇళ్ల కాలనీల దగ్గర నుంచి, ఇళ్ల పట్టాల దగ్గర నుంచి అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. వాటన్నిటి మీద కూడా స్థానిక ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. వాళ్ళేం సమాధానం చెప్పలేక బయటికి రావాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాలో అవన్నీ వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్షాలు వాటిని ఆయుధాలుగా వాదుకుంటున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవేమీ తెలియదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే ఎమ్మెల్యేల మీద ఆ స్థాయిలో వ్యతిరేకత వచ్చుండుంటే 4 ఎన్నికలకి 2-3 నెలల దాకా ఏం చేసినట్టు? ఈ మధ్యలోనే పిలిచి మీ పనితీరు బాలేదు, మీ విధానాలు నచ్చట్లేదు, ప్రజలు మీ మీద వ్యతిరేకత ఉన్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి, కాబట్టి ఇక్కడి నుంచైనా మీరు ప్రజల్లో కలవండి, ప్రజల్లో తిరగండి, వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పాలి కదా. నువ్వు ఎందుకు చెప్పలేదంటే నేను నొక్కాను బటన్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇక ఎమ్మెల్యేలతో పని ఏముంది? ఎమ్మెల్యేలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు చేశాడు. అక్కడ ప్రధాన సమస్య, వైసీపీ పార్టీకి వచ్చిన ప్రధాన సమస్య ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు చేయటం. సో ప్రజలతో వాళ్ళు మమేకం అవ్వలేకపోవటం. ఈరోజు దాన్ని వ్యతిరేకతగా జగన్మోహన్ రెడ్డి సాగు చూపటం. సో అలాగే తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎమ్మెల్యేలను జగన్ ఎందుకు తప్పిస్తున్నారు? వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన, జగన్ ప్రభుత్వం పైన. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే ఇన్నాళ్ళలో ఒక్కసారైనా పిలిచి ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనే ధీమా ఉంటే ఎమ్మెల్యేలను ఏమార్చాల్సిన అవసరం ఏంటి? నీ వల్ల నాకు నష్టం అంటూ ఎమ్మెల్యేలను తప్పించడం ఏంటి? కోపం వస్తే తప్పించడానికి వాళ్ళు ఏమన్నా ప్రజాప్రతినిధులా లేక ఇడుపులపాయ ఎస్టేట్లో కూలీరా? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక మాట చెప్పాలి. మా ప్రభుత్వం మీద, నా మీద ప్రజల్లో వ్యతిరేకత లేదు అని చెప్పే ధైర్యం ఉంటే నువ్వు ఏ ఎమ్మెల్యేలని మార్చాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఆ ధైర్యం ఉందా? నా మీద కానీ, నా ప్రభుత్వం మీద కానీ ప్రజల్లో వ్యతిరేకత లేదు అని చెప్పే ధైర్యం ఉంటే నువ్వు ఒక ఎమ్మెల్యేని కూడా మార్చాల్సిన అవసరం లేదు. నియోజకవర్గాలు మార్చాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే నిన్ను చూసి ఓటేస్తారని గతంలో నువ్వే చెప్పావు. వాస్తవానికి అదేం అబద్ధం కూడా కాదు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడిని చూసి ఓటేస్తారు కానీ స్థానిక అభ్యర్థిని చూసి ఓటేరు. బట్ స్థానిక అభ్యర్థి ప్రభావం అనేది ఉంటుంది, ఉండదని నేను చెప్పను. కానీ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈ స్థానిక అభ్యర్థి ప్రభావం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. 2019లో ఎవరు ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసా? వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసా? వాళ్ళు కొన్ని కాన్స్టిట్యున్సీలో కొత్త మొహాలన్నీ, కానీ గెలవలేదు, గెలిచారు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఓటేశారు. 2024లో కూడా అదే కదా జరగాలి. మరి ఇప్పుడు ఎందుకు మరి ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ నా మీద వ్యతిరేకత ఉందని ఒప్పుకోకుండా నా కింద ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని చెప్పి మొత్తం వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం. సరే ఇప్పుడంటే నెట్టి పబ్బం గడుపుకోవచ్చు, కానీ రేపు అంతిమంగా జరిగేది ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. రేపు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటారా, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే ఓడిపోయాడు అంటారా? ఎవరు ఓడిపోయారు అంటారు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటాడు కదా, వైసీపీ పార్టీ ఓడిపోయింది అంటారు కదా. అంటే నీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు జరిగే పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాలి. కానీ ఇక్కడ ఈళ్ళ మీద నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అనేవి వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి ఈ నిర్ణయాలు వైసీపీని ముంచుతాయా, తేల్చుతాయా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.